నా ప్రియమైనటువంటి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ దినము దేవుడిచ్చినటువంటి ఈ నూతన దినము కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా ఉంటున్నాం. మనం ఎక్కడ ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గానీ ఆ దేవునికి కృతజ్ఞతలమై ఆయన చిత్తానుసారంగా మనం బ్రతుకుదుంగాక. దేవుడు దయగలిగినటువంటి వాడు, కృపగలిగినటువంటి వాడు. అందుకే సంగీతకారుడు పాట పాడినట్టు విధంగా, దయగల వారిపై దయ చూపించును, కఠినులు ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినులు ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నన్నుచును, సర్వము నెరిగిన సర్వధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. కాబట్టి దేవుడు దయగలిగినటువంటి వాడు, కరుణ కలిగినటువంటి వాడు. ఆయన నిన్ను విమోచించి నీ కొరకు ప్రాణం పెట్టి నిత్యము ఆర్నిశలు నీతో ఉంటున్న తండ్రి అని చెప్పి గమనించి దేవునికి కృతజ్ఞతగా బ్రతుకుదంగాక. ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము స్వామి. ప్రజలందరూ, భూమండలంలో ఉన్న ప్రతి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన దిక్కులేని బిడ్డలు, విధవరాన్లు, నాయన తల్లిదండ్రులు లేని బిడ్డలు మా స్వామి ప్రభువ, నిరక్షరాస్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ సమస్యలతో, వేదనలతో, బాధలు అనుభవించే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన మా దేశ పెద్దల కొరకు, ప్రధానుల కొరకు, రాష్ట్రపతుల కొరకు, న్యాయమూర్తుల కొరకు, పోలీసు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన ఉన్నత అధికారులైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి జ్ఞానము, బలము, శక్తిని అనుగ్రహించి ఈ దిన ఆశీర్వాదాలతో నింపి కాపాడమని కూడా ప్రార్థన చేస్తూ, దేశంలో ఉన్నటువంటి ప్రతి అల్లరును గద్దించి నిమ్మలింప చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.